హలో ఫ్రెండ్స్, సాధారణంగా మన మొబైల్ ఫోన్స్ ఎందుకు బ్లాస్ట్ అవుతాయో మీకు తెలుసా? ఎందుకంటే అవి ప్రొడ్యూస్ చేసే ఎక్సెసివ్ హీట్ వల్ల. ఇది ఇలా అవ్వడానికి రీజన్ వచ్చేసరికి మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల. సో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసరికి మన మొబైల్ ఫోన్లో బ్యాక్ సైడ్ కేసెస్ ఉంటాయి కదా, సో వాటిలో మీరు కరెన్సీ నోట్స్ పెట్టడం వల్ల ఎక్కువగా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసరికి మన ఫోన్ని ఎక్కువగా ఎండలో కానీ హీట్ ఉన్న ఏరియాలో కానీ యూస్ చేయడం. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసరికి మన మొబైల్ ఫోన్ని ఛార్జింగ్ పెడుతూ వేరే వాళ్ళతో మాట్లాడడం. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన మొబైల్ ఫోన్లో ఉన్న బ్యాటరీ ఎక్కువగా హీట్ అవ్వి బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీటిని ఎలా కంట్రోల్ చేయాలంటే కనుక ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మన మొబైల్ ఫోన్లో బ్యాక్ సైడ్ కంపల్సరీ కరెన్సీ నోట్స్ అనేవి పెట్టకూడదు. అదేవిధంగా మన ఫోన్ని ఎక్కువగా ఎండలో కానీ హీట్ ఉన్న ఏరియాలో కానీ యూస్ చేయకూడదు. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసరికి మన మొబైల్ ఫోన్కి వచ్చిన ఒరిజినల్ ఛార్జర్ మాత్రం యూస్ చేసుకుని ఛార్జ్ చేసుకోవాలి. ఒకవేళ మన ఫోన్ ఛార్జర్ మాత్రం పోతే కనుక మనం కంపల్సరీ ఒరిజినల్ ఛార్జర్ మాత్రం పర్చేస్ చేయాలి. లో క్వాలిటీ కానీ థర్డ్ పార్టీ ఛార్జెస్ కొనడం వల్ల మన మొబైల్ ఫోన్ బ్యాటరీ అనేది ఖరాబ్ అవుతుంది అన్నమాట. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన మొబైల్ ఫోన్ అనేది ఎక్కువ హీట్ అవ్వకుండా ఉంటుంది, అదేవిధంగా బ్లాస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక